హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనము పెసరపప్పు సగ్గు బియ్యంతో ఒక టేస్టీ అయిన డిఫరెంట్ స్టైల్ పాయసం రెసిపీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇది చాలా బాగుంటుంది. ఫెస్టివల్ సీజన్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా ఒక కప్పుడు సగ్గు బియ్యంను ముందుగా శుభ్రం చేసుకొని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కప్పుతో పెసరపప్పును కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మంచి అరోమా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని దానిని కూడా కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ ముందుగా శుభ్రం చేసుకున్న పెసరపప్పును వేసి ఒక కప్పుడు వరకు నీళ్లు వేసుకొని పెసరపప్పును 70% వరకు బాయిల్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ముందుగా శుభ్రం చేసుకున్న సగ్గుబియ్యంని కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఈ విధంగా ఉడికించి సిద్ధం చేసుకోవాలి. తర్వాత మరొక గిన్నెను పెట్టుకొని ఒక కప్పుడు వరకు బెల్లం తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని బెల్లాన్ని జస్ట్ కరిగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిని మరొక గిన్నెలో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే పక్కనకు వచ్చేస్తుంది. ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాను, సిమ్లో పెట్టుకున్నాను. ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పును కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాయసం బాగా చల్లారాలి. మరొక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని క్యాష్యూ నట్స్, రైసిన్స్ను బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పాయసం మిక్స్చర్ కూడా బాగా చల్లగా అయిన తర్వాత ముందుగా కాచి పెట్టుకున్న చల్లటి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేడిగా యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. చల్లగా అయిన పాలు మిశ్రమం మాత్రమే చల్లగా ఉన్న పాయసంలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 ఇలాచీని కూడా ఇక్కడ పౌడర్ చేసుకొని యాడ్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకుంటే పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.